తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ప్రజెంట్ మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో మీకు సంబంధించి ఐసెట్ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అండ్ ఐసెట్ అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం ఐసెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఐసెట్కి అప్లై చేయని క్యాండిడేట్స్ అయినట్టయితే ఐసెట్ అప్లై చేసుకోవడానికి కూడా విత్ లేట్ ఫీ తోటి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇఫ్ మీరు అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. అండ్ కరెక్షన్కి సంబంధించి లాస్ట్ డేట్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఎప్పటి వరకు కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనకు 18th ఏప్రిల్ నుంచి ఆన్లైన్లో కరెక్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 26th ఏప్రిల్ వరకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవడానికి అయితే ప్రజెంట్ మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ చేసుకోవడానికి కరెక్షన్స్ ఫర్ ది ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. తెలంగాణ ఐసెట్ ఆర్ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని కరెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. ఈ థింగ్స్ అనేది మీ యొక్క ఐసెట్ అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటాయి. ఐసెట్ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే ఉంటాయో డీటెయిల్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు ఎడిట్ ఆప్షన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇఫ్ మీరు అప్లికేషన్ ఫామ్ మిస్ చేసుకున్నట్టయితే మీరు ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే సో మేము మీకు అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాము. సో వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సో గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత మీ యొక్క మేల్ ఫీమేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అయితే ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు ప్రజెంట్ కరెక్షన్ అయితే చేసుకోలేరు. వేటిని అయితే కరెక్షన్ చేసుకోలేమో వాటి గురించి నేను ఫస్ట్ చెప్తాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోలేరు. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీలో మిస్టేక్స్ ఉంటాయి, క్యాస్ట్లో మిస్టేక్స్ ఉంటాయి, వాటిని కరెక్షన్ చేసుకోలేము. మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటాయి, వాటిని కరెక్షన్ చేసుకోలేము. మెయిల్ ఐడిలో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోలేము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోలేము, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోలేము, మొబైల్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోలేము, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోలేము. ఈ థింగ్స్ని మీరు కరెక్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీరు మెయిల్ చేసినట్లయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ థింగ్స్ ఫాదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు, మదర్ నేమ్లో మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవచ్చు. జెండర్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్లో మిస్టేక్స్ ఉంటాయి, మీకు సంబంధించిన మోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మీ యొక్క అడ్రస్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌస్ నెంబర్లో మిస్టేక్స్ ఉన్నా, విలేజ్ నేమ్లో మిస్టేక్స్ ఉన్నా, మండల్లో మిస్టేక్స్ ఉన్నా, డిస్ట్రిక్ట్లో మిస్టేక్స్ ఉన్నా, స్టేట్లో మిస్టేక్ ఉన్నా, పిన్ కోడ్లో మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్లో మిస్టేక్ ఉంటే మాత్రం కరెక్షన్ చేసుకోలేము. మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడీలో మిస్టేక్స్ ఉంటే ప్రజెంట్ కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. కేటగిరీ, మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్షన్ అయితే చేసుకోలేము. సో కరెక్షన్ చేసుకోవాలంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు అప్లికేషన్ ఫాము, ఎస్ఎస్సీ మెమో అనేది ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేస్తే కరెక్షన్ చేస్తారు. ఇఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ నేమ్లో కానీ మిస్టేక్ ఉంది అనుకుంటే ఎస్ఎస్సీ మెమోతో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు సో మీరు మెయిల్ అనేది చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సబ్ క్యాస్ట్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ సబ్ కాస్ట్లో మిస్టేక్స్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో మిస్టేక్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీకు సంబంధించిన స్పెషల్ రిజర్వేషన్ సంబంధించిన డీటెయిల్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మైనార్టీ, మైనారిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇన్కమ్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అదర్ మీ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ సంబంధించి బీఏ, బీకామ్, బీఎస్సీ ఈ విషయాలలో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్లో తప్ప రిమైనింగ్ థింగ్స్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కానీ అండ్ ఎస్ఎస్సీ డీటెయిల్స్లో కానీ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. లైక్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు సో ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడైతే చదివారో ఆ డిస్ట్రిక్ట్స్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో చేంజ్ చేసుకోవడానికి ఫోటో సిగ్నేచర్లో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇఫ్ మీరు ఫోటో సిగ్నేచర్ కరెక్షన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మీ యొక్క మెయిల్తో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఫోటో సిగ్నేచర్ మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది.
అండ్ ఎగ్జామినేషన్ సెంటర్లో మిస్టేక్స్ ఉంటే మనం కరెక్షన్ అయితే చేసుకోలేము. మీరు ఆల్రెడీ ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో అవి బై డిఫాల్ట్గా అయితే వస్తాయి. ఇఫ్ మీడియం ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ప్రజెంట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో టిక్ మార్క్ అనేది చేసుకొని మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా తెలంగాణ ఐసెట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఆల్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ప్రజెంట్ మీరు వేటినైతే కరెక్షన్ చేసుకోవడం జరిగిందో అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి వాటిని కరెక్షన్ చేసుకోవాలి. ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన థింగ్స్ని అయితే ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకుంటే డౌన్లో వచ్చేసి మనకు కన్ఫర్మ్ అండ్ ప్రీజన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫైనల్ సేవ్ చేసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ వేటికైతే మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందో వాటిని ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎడిట్ చేసుకోండి. రిమైనింగ్ థింగ్స్ కోసం లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కోసం కానీ, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కోసం కానీ, మొబైల్ నెంబర్ కోసం కానీ, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ కోసం కానీ, క్యాస్ట్ కోసం కానీ కరెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఐసెట్ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేసి కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఐసెట్ అప్లికేషన్కి సంబంధించి కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసెట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేస్తున్నారు కాబట్టి ఐసెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు సంబంధించిన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు సంబంధించి ఇది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కావచ్చు అండ్ వాట్సాప్ ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు. దీంట్లో అయితే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతిదీ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి. కానీ దీని ద్వారా మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్ ద్వారా కూడా జాయిన్ అయ్యి క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది మనకు టెలిగ్రామ్ ఛానల్ అయితే చెప్పొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో మీరు అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఐసెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మేము లింక్ ఎలాగో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసినా సరిపోతుంది, లేదా ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే సెర్చ్ చేయాలి. జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఐసెట్ క్వశ్చన్ పేపర్స్ అనేది టైప్ చేయాలి. టీజీ ఐసెట్ క్వశ్చన్ పేపర్. ఇఫ్ మీరు ఏపీ ఐసెట్ కావాలన్నా కూడా టైప్ చేసుకోవచ్చు. సో నేనైతే టీజీ ఐసెట్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెట్ చేస్తున్నాను. ఇలా టీజీ ఐసెట్ క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టీజీ ఐసెట్ క్వశ్చన్ పేపర్స్ అంటూ 2024, 2025, 23, 22కి సంబంధించి ఆల్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ డౌన్లోడ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఆ తర్వాత మనకు క్వశ్చన్ పేపర్స్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు టైం అయితే తీసుకుంటుంది. టోటల్గా 146 MB ఉంది కాబట్టి అది డౌన్లోడ్ అయితే వరకు వెయిట్ చేయాలి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత సో మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అయితే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మేము డౌన్లోడ్ చేయడం జరిగింది. వన్స్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా చూడొచ్చు మనకు. సో ఇక్కడ 1800 పేజెస్ ప్లస్ అయితే ఉంది మనకు. సీరియల్ నెంబర్ 1800 ప్లస్ అయితే ఉంది పేజెస్ అనేది. సో ఆ విధంగా మీరు సో మనకు సంబంధించిన ఐసెట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఇది ఐసెట్ సంబంధించి 2025, 2024, 2023, 2022కి సంబంధించి ఆల్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఇది. దీనిలో తెలుగు అండ్ ఉర్దూ మీడియం క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏ మీడియం క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ మీడియం సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే.